మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే అంటే ప్రాథమిక హక్కులు అనేది టాపిక్ స్టార్ట్ చేసేటప్పుడే భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత సుప్రీంకోర్టు మరియు హైకోర్టులపై ఉంది అంటుంది. అంటే న్యాయస్థానాలపై ఉంది అంటున్నారు. ఈ న్యాయస్థానాలు ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించేటప్పుడు ప్రధానంగా కోటి వ్యక్తుల నుంచి సమస్య వచ్చినప్పుడు రాజ్యాంగ రక్షణ కల్పిస్తుంది, అంటే ప్రభుత్వ రక్షణ కల్పిస్తుంది. ఇతర సంస్థల నుండి సమస్య వచ్చినప్పుడు రాజ్యాంగ రక్షణ కల్పిస్తుంది. కానీ అసలు రాజ్యం నుంచే వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కులకు సమస్య వచ్చినప్పుడు ఎవరు రక్షణ కల్పించాలంటే దానికి రాజ్యాంగ కల్పించినటువంటి రక్షణ ఏంటంటే న్యాయస్థానం. మన హక్కులకు మన పక్కవారు ఎవరైనా భంగం కలిగిస్తున్నారు అని అంటే అప్పుడు రాజ్యము, ప్రభుత్వము, పోలీసులు, వీళ్ళు రక్షణ కల్పిస్తారు. ఏ సంస్థల నుంచి ఈ సమస్య వచ్చినప్పుడు కూడా వీళ్ళే రక్షణ అంటే రాజ్యాంగ రక్షణ కలిగిస్తుంది. అసలు సమస్య ఏంటంటే సంఖ్య చేసి వేసినప్పుడు అంటే మనకు రక్షణ కల్పించాల్సినటువంటి ప్రభుత్వమే మన హక్కులకు భంగం కలిగించినప్పుడు దీన్ని రాజ్యాంగ నిర్మాణాలు చాలా అంటే దూరదృష్టితో దీర్ఘదృష్టితో ఈ అంశాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరుస్తున్నారు. ఏ సంస్థ అయినా మన హక్కులకు భంగం కలిగిస్తే ప్రభుత్వం రక్షణ కలిగిస్తుంది. ఏ వ్యక్తి అయినా మన హక్కులకు భంగం కలిగిస్తే ప్రభుత్వం ప్రభుత్వమే భంగం కలిగిస్తే అప్పుడు రక్షణ కల్పించడం అంటే న్యాయస్థానం. ప్రభుత్వం అంటే ఇక్కడ మనకు ఎవరి నుంచి వచ్చేటటువంటి భంగం ప్రభుత్వంలో ఈ న్యాయ వ్యవస్థ భాగమా కాదని ఒక ప్రశ్న వేసిన పెద్ద మనుషులు చాలా కూడా సరే చాలా తీవ్రమైన ఆలోచన భాగమా కాదని చెప్పలేదు. సరే అది ఒక భాగం దాని ఆన్సర్. ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వంలో ఈ న్యాయ వ్యవస్థ తీసుకొస్తూ పెడితే మిగతా ఉన్న శాఖలు ఏంటిది? కార్యక్రమ శాఖ, శాసన శాఖ. ఆల్రెడీ మనం శాసన శాఖ గురించి మాట్లాడుకున్నాం. శాసన శాఖ గురించి మాట్లాడుకున్నామంటే రాజ్యాంగంలో ఉన్న 13వ అధికరణ చెప్పేది ప్రభుత్వం రూపొందించేటటువంటి శాసనాలు ఏవైనా కూడా దేనికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అవి చెల్లుతాయా చెల్లవా? అంటే శాసన వ్యవస్థ నుండి ప్రాథమిక హక్కులకు వచ్చే సమస్యను పరిష్కరించేటప్పుడు న్యాయస్థానాలకు ఆ శాసనాలు అంటే రాజ్యాంగ విరుద్ధమైన, ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన శాసనాలను చేసినప్పుడు ప్రభుత్వాలు అవి చెల్లవు అని చెప్పడానికి రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు కల్పించినటువంటి ఒక అధికారమే, న్యాయ సమీక్ష అధికారమే 13వ అధికారం. ఏ వ్యవస్థ నుండి? అమెరికా. శాసనాలు ఎవరు చేస్తారండి? పార్లమెంట్ అంటే ఏ శాఖ? ఇప్పుడు 13వ అధికారం చెప్పేది ఏంటి? నేను ఎంత అయితే అంటే ఒక తలుపెట్టి చెప్తున్నప్పుడు పొలిపెట్టి అయినట్టు నేను ఎంతైతే సీక్వెన్స్గా చెప్పాలని ప్రయత్నం చేస్తానో ఇక నేను ఎంత ప్రయత్నం చేస్తే మీరు అంత దూరంగా ఈసారి ఏదో చెప్తున్నట్టు వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కులకు చాలా చోట్ల నుంచి భంగం కలుగుతుంది. చాలా చోట్ల నుంచి ఈ సమాజంలో కదా తోటి వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వం నిర్మించారు. తోటి వ్యక్తుల నుంచి సమస్యలు వచ్చినా, సంస్థల నుంచి వచ్చినా ప్రభుత్వం నుండి మన హక్కులకు రక్షణ కల్పిస్తారు. సమస్య ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వం నుంచి. ప్రభుత్వం నుంచి వస్తే అప్పుడు హక్కులకు రక్షణ ఎవరు కల్పించాలంటే న్యాయస్థానం. ఆ న్యాయస్థానము
మన హక్కులకు రక్షణ కల్పించడానికి ఒక అంశం ఏంటంటే ప్రభుత్వంలో శాసన కార్యనిర్వాహక శాఖలు ఉంటాయి. న్యాయశాఖ ఇప్పుడు రక్షణ కల్పిస్తుంది. న్యాయశాఖ కాదు కదా ఇప్పుడు సమస్య హక్కులకు భంగం కలిగిస్తుంది. శాసన శాఖ కార్యనిర్వాహక శాసన శాఖ శాసనాల రూపంలో ఏవైనా రాజ్యాంగ విరుద్ధమైన ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన శాసనాలని శాసన శాఖ చేస్తే ఆ శాసనాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే అవి చెల్లవు అని చెప్పేటటువంటి అధికారం న్యాయ వ్యవస్థకు 13వ అధికరణ కల్పిస్తుంది. కాబట్టి శాసనశాఖ ఏవైనా ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన శాసనాలు చేసినప్పుడు ఇవి చెల్లవు అని చెబుతూ మన హక్కులకు రక్షణ కల్పిస్తుంది. ఇప్పుడు మనకు మిగిలిన శాఖ ఏంటి? ఆ కార్యనిర్వాహక శాఖ యొక్క చర్యలు ప్రాథమిక హక్కులకు ఏమైనా విరుద్ధంగా ఉన్నట్లయితే ఆ కార్యనిర్వాహక శాఖ నుండి వచ్చేటటువంటి చర్యల మూలంగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లయితే ఆ భంగం నుండి రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన అధికారమే 32 అధికారం. అర్థమైంది. ఇప్పుడు ప్రభుత్వంలో 2 శాఖలు ఉంటాయి. శాసన కార్యనిర్వాహక శాఖ. ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యత న్యాయస్థానం. మరి ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యత న్యాయస్థానానికి కాబట్టి ప్రభుత్వంలో ఉన్న శాసన శాఖ నుంచి ఈ హక్కులకు ఎక్కరించిన ప్రమాదం వచ్చినప్పుడు ప్రమాదం వస్తుందంటే శాసన శాఖ ఏ రూపంలో తీసుకోవచ్చు? ప్రమాదం శాసనాల రూపంలో. మనం నిన్నమాట ఇంతకుముందు కూడా చర్చించినాం. భారత పార్లమెంటు చేసినటువంటి అన్ని చట్టాలను సుప్రీంకోర్టు కొట్టివేసిందా లేక అన్ని చట్టాలు కరెక్ట్ అని చెప్పింది? కొన్నిటిని కొట్టివేసింది, కొన్నిటిని కరెక్ట్. వేటిని కొట్టివేసింది? ప్రాథమిక హక్కులకు విరుద్ధం. అంటే ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన శాసనాలను పార్లమెంటు చేస్తే వాటిని నిలుపుదల చేసింది ఎవరు? న్యాయవ్యవస్థ. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఎవరి నుంచి వచ్చే పనులు? కార్యనిర్వాహక శాఖ యొక్క చర్యల మూలంగా వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే ఆ భంగం నుండి రక్షణ కల్పించడం కోసమే ఈ హక్కుని భారత రాజ్యాంగంలో పొందుపరుస్తున్నారు. రైట్. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే అసలు ఈ హక్కులో ఏం పొందుపరుస్తున్నారు? దీంట్లో రాజ్యాంగంలో చెప్పబడినటువంటి అంశం ఏంటంటే ఏ వ్యక్తి అయినా కూడా తన హక్కుల అమలు కోసం రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కుల అమలు కోసం కానీ లేక రక్షణ కోసం కానీ ఈ రెండింటి దేనికోసమైనా కూడా వ్యక్తి ఎవరిని సంప్రదించవచ్చును అనగా సుప్రీంకోర్టు మరియు హైకోర్టును సంప్రదించవచ్చు. ఎవరంటే వ్యక్తి రక్షణ కల్పిస్తాయి కాబట్టి ఆ నమ్మకంతో ప్రతి వ్యక్తి ఏ న్యాయస్థానం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ సంప్రదించవచ్చు. వ్యక్తి సుప్రీంకోర్టు కానీ హైకోర్టును కానీ సంప్రదించినప్పుడు సుప్రీంకోర్టు అయితేనేమో 32 అధికారులను అనుసరించి, హైకోర్టు అయితేనేమో 226 అధికారులను అనుసరించి ఈ రెండు కూడా రిట్లు జారీ చేస్తాయి. రిట్లు అనగా ఆజ్ఞలు లేక ఆదేశాలు ఉంటుంది. ఎవరు జారీ చేస్తారు? ఎవరు జారీ చేస్తారు? న్యాయస్థానం. ఎవరికి జారీ చేస్తారు? కరెక్టే. ఎవరికే? ప్రభుత్వానికి. మనం తమ్ము చెప్పుకున్నాం 12 అధికారం చెప్పేటారు. రాజ్యంలో భాగమైన ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారయుత సంస్థలకు జారీ చేస్తారు. ఎవరు? ఏం జారీ చేస్తారు? మీరు 12 అధికారం చెప్పేటప్పుడు 12వ అధికారం చేస్తామని రాజ్యం. అసలు రాజ్య నిర్వచనం ఎందుకు అవసరం? న్యాయస్థానాలు ఎవరికి రాజ్యం అనగా ఏమేమి ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పార్లమెంట్, శాసనసభ, ఇతర అధికారుల సంస్థలు. ఇవన్నీ దేంట్లో భాగం? భారత రాజ్యాంగంలో భాగం. ఈ భారత రాజ్యంలో రాజ్యాన్ని గురించి మనకి ఎందుకు నిర్వచనం అవసరం? న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేసేది. న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయాల్సిన న్యాయ వ్యవస్థ ప్రాథమిక హక్కులను సంరక్షించే
సంరక్షించడం కోసం కానీ అమలు పరచడం కోసం కానీ న్యాయ వ్యవస్థ రాజ్యానికి ఆదేశాలు జారీ చేస్తుంది. ఆ రాజ్యంలో భాగం ఎవరు అని అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పార్లమెంటు, శాసనసభ, ఇతర అధికారాలు ఇతర సంస్థలు. ఎందుకోసం జారీ చేస్తుంది అంటే హక్కులను రక్షించడం కోసం కానీ హక్కులని అమలు పరచడం కోసం కానీ. ఎవరు ఆదేశాలు జారీ చేసేది? సో ఈ ఆదేశాలను జారీ చేసేటటువంటి అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుంది. ఆ న్యాయ వ్యవస్థ ప్రభుత్వంలో భాగమైనటువంటి ఒక అధికారి కానీ లేక అధికారయుత సంస్థ కానీ ఆదేశాలను జారీ చేస్తుంది. ఒక అధికారి కానీ అధికారయుత సంస్థ కానీ జారీ చేస్తుంది. ఎవరు? దేనికోసం? అమలు కోసం కానీ రక్షణ కోసం. ఓకే, ఎప్పుడు జారీ చేస్తుంది? ప్రజలు వ్యక్తి తన హక్కులకు భంగం కలిగిందని సుప్రీంకోర్టు. ఏ వ్యక్తి అయినా న్యాయస్థానాలను ఎవరు సంబంధించినప్పుడు తన హక్కులకు భంగం మా కలిగింది, హక్కులను అమలు పరచండి లేక మా హక్కులకు రక్షణ కల్పించండి అని ఎవరి దగ్గరికి వెళ్తే న్యాయస్థానాలు ఏం జారీ చేస్తాయి? ఎవరికి జారీ చేస్తాయి? ఎందుకు ప్రభుత్వానికి జారీ చేయాలి అంటే నేను ముందే చెప్పిన మరి కూడా గుర్తుంటాను. వాస్తవానికి పార్లమెంటు చేసినవి చట్టాలు. పార్లమెంటు చేసిన చట్టాలను అమలు పరిచి పరిపాలన చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహక శాఖ. సుప్రీంకోర్టు, హైకోర్టులు, కోర్టులు ఏమైనా తీర్పులు ఇస్తే కోర్టులు ఇచ్చిన తీర్పులను అమలు పరచాల్సింది కూడా కార్యనిర్వాహక శాఖ. చెప్పిన అర్థమైనా అర్థం కాదు. కార్యనిర్వాహక శాఖ ఈ రెండే పనులు చేస్తుంది. ఇప్పుడు పార్లమెంటు చట్టాలు చేసిందనుకో, ఢిల్లీలో కూర్చొని పార్లమెంటు చేసిన చట్టాలని ఏ అంశం పైనైతే పార్లమెంటు చట్టం చేస్తుందో ఆ అంశాన్ని అమలు పరిచే పరిపాలన యంత్రాంగం ప్రభుత్వానికి ఉంటుంది. రైల్వేలకు సంబంధించినటువంటి శాసనాన్ని ఢిల్లీలో కూర్చొని పార్లమెంటు చట్టం చేసిందనుకో, దాన్ని అమలు పరిచేటటువంటి యంత్రాంగం దేశవ్యాప్తంగా రైల్వే శాఖ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ దాని డిపార్ట్మెంట్ ఉంటుంది. నావిక సంబంధించినట్టు, విమానయానానికి సంబంధించినట్టు ప్రతి శాఖ అంటే పార్లమెంటు చేసే చట్టాలను అమలు పరిచేటటువంటి కార్యనిర్వాహక యంత్రాంగం దేశవ్యాప్తంగా ఉంటుంది. అలాగే రాష్ట్ర శాసనసభ చేసేటటువంటి చట్టాలను అమలు పరిచేటటువంటి కార్యనిర్వాహక శాఖ యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. విద్యాశాఖ కావచ్చు, లేకుంటే వైద్య శాఖకు సంబంధించింది కావచ్చు, ఏదైనా కదా, రోడ్డు రవాణాకు సంబంధించింది కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు, అన్ని ఏ శాఖకు సంబంధించిన యంత్రాంగం ఆ శాఖకు ఉంటుంది. చట్టం చేసిన దాన్ని అమలు పరిచేది కార్యనిర్వాహక శాఖ. అర్థమైంది? అంటే కార్యనిర్వాహక శాఖ పార్లమెంట్ లేదా శాసనశాఖ చేసిన శాసనాలు అమలు పరుస్తుంది. అలాగే న్యాయశాఖ తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా పార్లమెంట్, సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా ఆ తీర్పులను అమలు పరచాల్సిన బాధ్యత కూడా కార్యనిర్వాహక శాఖే. ఎవరు తీసుకుంటారు ఆ బాధ్యత? నేను మన సందర్భంగా సుప్రీంకోర్టు అంశం పైన తీర్పులు ఇస్తే హైదరాబాద్ నుంచి అంతమంది కబీరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరూ వచ్చి ఇక్కడ నుండి నువ్వు ఇది చేయాలని చెప్పరు. ఎవరికి ఆదేశం, ఎవరికి తీర్పు కాపీ చేస్తారో ఆ శాఖ. ఆ శాఖ అంటే కార్యనిర్వాహక శాఖ దాన్ని అమలు పడతారు. ఇప్పుడు చెప్పేది కూడా అదే. అధికారయుత సంస్థలు అంటే ఎందులో భాగం? కార్యనిర్వాహక శాఖలో భాగం. కాబట్టి న్యాయస్థానాలు ఎవరికి ఆదేశాలు, ఆజ్ఞలు, రిట్లు జారీ చేస్తాయంటే ఒక అధికారి కానీ అధికారయుత సంస్థ కానీ ప్రభుత్వానికి కానీ జారీ చేస్తారు. ఏ ప్రభుత్వానికి, ఏ అధికారికి, ఏ అధికారయుత సంస్థ కంటే భారత రాజ్యం అనే సంస్థలో గట భాగమైన వారికి జారీ చేస్తారు. ఎవరు? ఏం జారీ చేస్తుంది? ఎందుకు జారీ చేస్తుంది? ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం కానీ వాటిని అమలు కోసం, పరచడం కోసం. అయితే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయన్న. ఒకటేమో ప్రభుత్వ అధికారులు
తమ విధిని సక్రమంగా నెరవేర్చకపోవడం మూలంగా మన హక్కులకు భంగం కలుగుతుంది, మన హక్కులు అమలుకు నోచుకోవు, అప్పుడు ఆదేశాలు జారీ చేస్తుంది. లేదు, ప్రభుత్వ అధికారులు తమకు కల్పించిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే మన హక్కులకు భంగం కలిగితే వాటిని రక్షించడం కోసం కూడా చేస్తుంది. ఇక్కడ అమలు కోసం, రక్షణ కోసం రెండునే ఇక్కడ. కాబట్టి ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖ లేక ప్రభుత్వ అధికారుల ప్రభుత్వానికి సంబంధించినటువంటి చర్యల నుంచి ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన సందర్భంలో కూడా ప్రతి వ్యక్తి ఉన్నత న్యాయస్థానం సంప్రదించవచ్చును. ఆ క్రమంలో ఉన్నత న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేస్తారు. జనరల్గా ఈ ఆదేశాలు, ఈ ఆజ్ఞలు ఎలాంటి ఆదేశాలు ఉన్నవి అంటే ఇది ఉన్నత న్యాయస్థానాలైనటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసే రిట్ అనగా ఆజ్ఞలు. భారతదేశంలో రిట్ జారీ చేసే అధికారం ఒక ఉన్నత న్యాయస్థానాలకే ఉంటుంది. సుప్రీంకోర్టు, హైకోర్టుకు మాత్రమే ఉంటుంది. గతంలో ఆయన ఏదో లా ఎగ్జామ్లో ప్రశ్న అడిగినాను, ఈ క్రింది న్యాయస్థానాలలో రిట్లు జారీ చేయగలిగిన అధికారం కలిగిన న్యాయ వ్యవస్థ ఏది? ప్రశ్న. ఏ హైకోర్టు, బి సెషన్ కోర్టు, సి సబ్ కోర్టు, డి దేశంలోని అన్ని న్యాయస్థానాలు. అనగానే మన వాడు దేశంలోని అన్ని న్యాయస్థానాలు కరెక్ట్ సార్ అన్నారు. ఎందుకు అంటే దాంట్లో సుప్రీంకోర్టు కూడా వస్తుంది కదా, సుప్రీంకోర్టు కూడా వస్తుంది, హైకోర్టు, కాబట్టి అన్ని కరెక్ట్. ఓకే, అన్ని కరెక్ట్ అయితే కరెక్ట్. మరి సపోర్ట్ వస్తుంది, సపోర్టు రిట్లు జారీ చేయగలుగుతుందా? చేస్తుందా? లేదు. జిల్లా సెషన్ కోర్టు జారీ చేస్తుందా? లేదు. మరి అన్ని కోర్టులో డ్యూటీలు వస్తాయి, వీటికి ఉన్న అధికారం లేదు. నీకు డైరెక్ట్గా హైకోర్టు అనే ఆన్సర్ ఉందంట, దేశంలోని అన్ని న్యాయస్థానాలు, దాంట్లో సుప్రీంకోర్టు కూడా వస్తుంది. అవుతుందా? ఏంటంటే ఏదో ఆన్సర్ పెట్టొచ్చినాడు వాడు, అది తెలియజేసి ఇప్పుడు దాన్ని నేను సమర్థించాలి, మనం చెప్పింది కరెక్టేనా? కాబట్టి అలాంటివి కాదు. భారతదేశంలో ఉన్నత న్యాయస్థానాలైనటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టులు మాత్రమే రిట్లు జారీ చేస్తారు. ఇతర ఏ న్యాయస్థానాలకు కూడా రిట్లు జారీ చేసే అవకాశం లేదు. రైట్? అర్థమైందా? అర్థం కాలేదా? తర్వాత హేబియస్ కార్పస్, మాటమస్, సెర్చరీ, ప్రొహిబిషన్, కోవారెంట్ చెప్తున్నారు. వీటి తెలుగు కూడా మనకు అర్థం కాదు. వీటి తెలుగు పదాలు అప్పుడప్పుడు ఏపీఎస్సీ తయారు చేసే ఎగ్జామినేషన్ పేపర్లో మన వాళ్ళకు ఇంగ్లీష్లో ఏ పదం అయితే ఇస్తున్నారో ఇంగ్లీష్ వర్షన్లో అదే పదాన్ని తెలుగులో కూడా అదే పేరుతో ఇస్తున్నారు. ఇస్తే లేకపోతే తెలుగు మీద కొంచెం ప్రేమ, పరిచయం ఎక్కువైనప్పుడు అర్థ తెలుగులో ఇస్తున్నారు. సమస్య ఏంటంటే ఈ రెండు మనకు అర్థం. మనకు తెలుగు రాదు, ఇంగ్లీష్ అర్థం వచ్చిన సమస్య. మన సమస్య మనకుంది, వాడు ఇచ్చేది అర్థం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను, ఉట్రేషన్ అనే రిట్టు దేని కోసం జారీ చేయబడుతుంది అని. ఉట్రేషన్ అనే ఆజ్ఞను న్యాయస్థానం దేనికై జారీ చేస్తుంది? తలనొప్పి తెచ్చి ఎక్కడ ఉట్రేషన్ ఏంటంటే అర్థ తెలుగు ఇచ్చే చెప్పేది. ఉట్రేషన్ అంటే తెచ్చేది అని అర్థం. లేదు నాకు లాస్ట్ టైం 2008 అధికార పృష్ఠ, అధికార పృష్ఠ అంటే తెలుగులో నాకు రాలేదు. ప్రశ్న అధికార పృష్ఠ అంటే అధికారాన్ని ప్రశ్నించడం. ఇంగ్లీష్లో చెప్తే వాట్ అథారిటీ, ఏ అధికారంతో అని ప్రశ్నిస్తూ ఉన్నత న్యాయస్థానం జారీ చేసే రిట్నే ఏమంటాము? అధికార పృష్ఠ, లేకుంటే ఏమంటాము? కోవారెంట్.
వీటికి తెలుగు పదాలు డైరెక్ట్ తెలుగు పదాలు కూడా ఉన్నవి. వాటిని గురించి కూడా అడుగుతున్నారు. బందీ ప్రత్యక్ష, పరమాదేశ, ప్రతి నిషేధం లేదా ప్రతిషేధం, ఉత్ప్రేషణ, అధికార పృచ్ఛ. ఇది తెలుగులో అడగబడుతున్నటువంటి అంశం. జనరల్ గా ఈ రెండు పైన ఒక క్వశ్చన్ వస్తుంది. ప్రతిసారి వస్తుంది, ఈసారి కూడా వస్తుంది అనే నమ్మకం నాకు ఉంది. అయితే రాకపోతే సార్, ఎందుకంటే పోయిన లాస్ట్ ఎగ్జామ్లో 5 ప్రశ్నలు అడిగినారు. రిట్ల పైన ఉన్న రిట్లన్నిటిపైన ప్రశ్న ఇచ్చినారు. ఏం లేదు, రిట్ల దగ్గర పేపర్ ముందు పెట్టుకున్నాడు, అవన్నీ రిట్లన్నిటి గురించి ప్రశ్న మీరు కూడా లాస్ట్ టైం క్వశ్చన్ 5 అడిగి మీకు అర్థమైందా? 20వ అధికరణం పైన ఓ 3 ప్రశ్నలు, 13వ అధికరణం పైన 2 ప్రశ్నలు, 5, ఇవి 5, 10, ఇంకొక 3 ప్రశ్నలు సుప్రీంకోర్టుకు సంబంధించిన కేసు. 13 ప్రశ్నలు వచ్చినాయి ఒక ప్రాథమిక ఒకటే టాపిక్ పైన 13 క్వశ్చన్స్. అందుకని ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. అనుకుంటే టైం ఎక్కువ తీసుకొని కూడా చెప్పడానికి రైట్. సో ఏబిఎస్ కార్పస్ అంటే బందీ ప్రత్యక్ష. దీన్ని నిర్బంధ నివారక చట్టంగా పేర్కొంటారు. నిర్బంధ నివారక చట్టం అంటే మీకు కింద చెప్పుకున్నాను ఏంటి? 22వ అధికరణ. 22వ అధికరణ ఏబిఎస్ కార్పస్ ఒకటే, వేరే వేరే కావాలి. 22వ అధికరణ ఏబిఎస్ కార్పస్ ఎలా అంటే ఎలా చట్టాన్ని అతిక్రమించినది మీరు అరెస్టు చేయాలి. అరెస్టు చేసిన వ్యక్తి 24 గంటలు, అదే బందీ ప్రత్యక్ష. అరెస్టు గావింపబడిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీపంలోని కోర్టుల ముందు హాజరుపడతారు. బ్రాకెట్ ఏముంటుంది? ప్రయాణ సమయాన్ని మినహాయించి, ప్రయాణ సమయాన్ని మినహాయించి అంటున్నాం. మీకు ఇప్పటికీ భారతదేశంలో ఒక సమీపంలోని కోర్టుకు వెళ్ళాలంటే 1 రోజున్నర బట్టి ప్లేసులు ఉన్నాయి. ఇప్పుడు రాజ్యాంగం రాసినప్పుడు అప్పుడు కాదు సంగతి చెప్తున్నాం, అప్పుడు ఇంక ఎక్కువ ఉండదు. ఇప్పుడు సంగతి మీకు కాశ్మీర్లో ఎన్నికలు జరిగేటప్పుడు కొన్ని గ్రామాలకు బ్యాలెట్ బాక్స్ హెలికాప్టర్లో తీసుకపోయి ఓటు తీసుకొని మనం తీసుకొని వచ్చే గ్రామాలు ఇప్పుడు సంగతి, అప్పుడు సంగతి ఇప్పుడు సంగతి. అందువలన ప్రయాణ సమయాన్ని మినహాయించి అరెస్టు గావింపబడిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీపంలోని కోర్టు ముందు హాజరుపడతారు. నెంబర్ 2, అరెస్టు గల కారణాన్ని తెలపాలి. నెంబర్ 3, అరెస్టు గల కారణాన్ని చెప్పడంతో పాటు తన గురించి తాను వాదించుకునేటటువంటి అవకాశం అతనికి కల్పించాలి. ఈ 3 అంశాలు ఏంటంటే అరెస్టు చేసిన వ్యక్తి 24 గంటల్లో సమీపంలోని కోర్టు ముందు హాజరుపరచాలి, అరెస్టు గల కారణాన్ని తెలపాలి, అతని గురించి వాదించుకునే అవకాశం అతనికి కల్పించాలి అని ఎవరు ఆదేశిస్తున్నారు? ఎవరు ఆదేశించారు? న్యాయస్థానం. ఎవరిని ఆదేశిస్తుంది? అరెస్ట్ ఎవరు చేస్తారు? అరెస్ట్ ఎవరు చేస్తారు? ఎవరు కానిచ్చి ఎవరు తీసుకున్నామా? ఎవరికి చేస్తారు? అరెస్ట్ ఎవరు చేస్తారు? పోలీసులు, అధికారి. అధికారికి అధికారులతో సంస్థగా చెప్తున్నా ఇక్కడ అరెస్ట్ చేసేది పోలీసు అధికారి కాబట్టి అతనికి జారీ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పండి, అసలు ఎందుకు జారీ చేస్తున్నాయి? మొత్తం సారాంశం చెప్పాలి. నీకు ఒకటే సందేశం చెప్పు. ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన పాటు పడకుండా అరెస్ట్ చేసిన వాడిని కోర్టు మనం అదే నేను చెప్పేది. కానీ ఎందుకు
నువ్వు తేల్చాలేదు, అదే నువ్వు చెప్పాల్సింది. నువ్వు తేల్చేందుకే రమ్మనేది. ఆ వ్యక్తి యొక్క అరెస్టు అక్రమమా సక్రమమా, చట్టబద్ధమా కాదా, ఎవరు చేస్తారు? కోర్టు తెలుసు. ఆ కోర్టు తేల్చడానికి జారీ చేసేటటువంటి వ్యక్తే హెబియస్ కార్పస్. ఒక వ్యక్తి యొక్క అరెస్ట్ అంటే మనం ఏమంటున్నాం, ఏ వ్యక్తిని కూడా చట్టాన్ని అతిక్రమించనిదే అరెస్టు చేయరాదు. చెప్పలేం కదా, చట్టాన్ని అతిక్రమించనిదే అరెస్టు చేయరాదు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి చట్టాన్ని అతిక్రమించినాడా లేదా అనేటటువంటి అంశాన్ని కోర్టు ముందు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వం. కోర్టు అరెస్ట్ చేసిన అనేది ఎవరు? పోలీసు. ఇప్పుడు అతనికి కూడా అవకాశం కల్పిస్తున్నాను తన వాదన గురించి చెప్పుకోవటానికి. ఆ వాదన విన్న తర్వాత వాదన ప్రతివాదన రెండు విన్న తర్వాత ఈ వ్యక్తి యొక్క అరెస్టు అక్రమమేమీ కాదు, సక్రమమే, చట్టబద్ధమే, చట్టాన్ని ధిక్కరించినాడు కాబట్టి అరెస్టు చేసినాడు అని కానీ, ఈ వ్యక్తి యొక్క అరెస్టు అక్రమం, ఇతను అక్రమంగా అరెస్ట్ చేసినాడు అంటే ఇతను స్వేచ్ఛ దెబ్బతిన్నది అని కానీ రెండింటిలో ఏదో ఒకటి చేసి చెప్పాల్సిన బాధ్యత ఎవరిదే? న్యాయస్థానం. ఇప్పుడు నేరం చేసినా నేరం చేయకపోయినా అనుమానితులుగా కూడా అరెస్టు కావించబడదు. అలాంటి సందర్భంలో ఆ వ్యక్తి యొక్క అరెస్టు అక్రమమా సక్రమమా అని చేసి చెప్పాల్సిన బాధ్యత న్యాయస్థానం. ఎందుకంటే ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యత ఎవరిది? న్యాయస్థానం. ఇంతకుముందేమో మనం అనుకున్నాం 13వ అధికరణం ప్రకారం పార్లమెంటు శాసనసభ చేసినటువంటి చట్టాలు ప్రాథమిక హక్కులకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేటటువంటి అంశాన్ని 13వ అధికరణం ద్వారా పరిశీలించారు. ఇప్పుడు కార్యనిర్వాహక శాఖకు చెందినటువంటి పోలీసులు చేసిన అరెస్ట్ చర్య రాజ్యాంగబద్ధమా కాదా, చట్టబద్ధమా కాదా, అక్రమమా సక్రమమా అని చేసి చెప్పేందుకు ఇక్కడ ఈ యొక్క ఆదేశాన్ని జారీ చేస్తారు. ఇక్కడ కార్యనిర్వాహక శాఖ యొక్క చర్యని న్యాయ సమీక్ష గురి చేస్తారు. అక్కడ శాసన శాఖ యొక్క శాసనాలని న్యాయ సమీక్ష గురి చేస్తారు. ఇక్కడ అంటే రెండు చోట్ల కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు కానీ ప్రభుత్వం యొక్క చర్యలు కానీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించి ఒకవేళ కలిగించినట్లయితే నువ్వు చేసిన తప్పు అని చెప్పడం ద్వారా న్యాయ వ్యవస్థ వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కులకు సంరక్షణ కల్పిస్తుంది. సో ఇది బందీ ప్రత్యక్ష అనేటటువంటి ఈ రీతిని ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అధికారి కానీ అధికారయుత సంస్థ కానీ జారీ చేస్తారు. కొన్ని ఉద్గ్రంథాలలో ప్రైవేట్ వ్యక్తులు కూడా జారీ చేస్తారని చెప్పి రాయబడింది. దయచేసి అది కరెక్ట్ కాదు, అది తప్పు. నాకు ఒక వ్యక్తి అలాగే చేస్తున్నారు, సార్ పలానా గ్రంథంలో ఇలా రాసినారు కదా, మీరు జారీ చేయలేస్తున్నారంటే నేను పెద్ద పెద్ద ఉద్గ్రంథాలు అంత యోగ్యత నాకు అన్ని చదివేటటువంటి కాబట్టి నాకు తెలిసిన రాజ్యాంగం గురించి చెప్తాను. భారత రాజ్యాంగంలో 12వ అధికరణం కాదు చదువుకొని 12 దగ్గరికి వస్తే అంటే నీ డౌట్ ఏంటో నాకు ఒక వ్యక్తి మరొక వ్యక్తి నిర్బంధించినప్పుడు అతన్ని కూడా రిట్ జారీ చేయవచ్చు కదా అన్నాడు. నాకు తెలిసినంత వరకు ఒక వ్యక్తి మరొక వ్యక్తి నిర్బంధింస్తే దానికి కిడ్నాప్ అంటారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అరెస్ట్ చేసిన వాడు అంటే నిర్బంధించిన వాడు, కిడ్నాప్ చేసిన వాడు, నేను పలానా చోట ఉన్నాను, నేను పలానా వాడిని కిడ్నాప్ చేస్తున్నాను కాబట్టి నాకు రిట్ జారీ చేయమని చెప్పి అడ్రస్ నేను చెప్పాను. వాడు అడ్రస్ చెప్పినప్పుడు నువ్వు రిట్ ఎవరికి జారీ చేయాలి? ఒకటి పోనీ నువ్వు రిట్ జారీ చేస్తే ఓకే, నాకు కోర్టు రిట్ జారీ చేసింది కాబట్టి నేను కిడ్నాప్ చేసిన వాళ్ళు తీసుకుపోయి కోర్టు ముందు ఆధారపడి నాది నాకు చెప్తారా? అందువల్ల హెబియస్ కార్పస్ అనేటటువంటిది బందీ ప్రత్యక్ష అంటే ఏ వ్యక్తినైనా అరెస్ట్ అనేటటువంటిది ఒక అధికారి మాత్రమే చేయగలుగుతాడు, ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది. ప్రైవేట్ వ్యక్తులు చేసేటటువంటి దాన్ని అరెస్ట్ అనరు, నిర్బంధం అంటారు. నిర్బంధించేటటువంటి అధికారం వ్యక్తులకు ఉండదు. అందువలన
బందీ ప్రత్యక్ష అనేటటువంటి ఏబిఎస్ కార్పస్ అనేటటువంటిది ఒక ప్రభుత్వ అధికారికి కానీ అధికారయుత సంస్థకు కానీ మాత్రమే జారీ చేస్తారు. భారత రాష్ట్రపతికి, గవర్నర్లకు, విదేశీయులకు, రాయబారులకు వీటిని జారీ చేసేటటువంటి అవకాశం లేదు. ప్రైవేటు వ్యక్తులకు వీటిని జారీ చేసేటటువంటి అవకాశం రైట్. నెక్స్ట్ మాండమ పరమాదేశం. ఇది ఒరిజినల్ గా